హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి 01/2023 అంటే ఫిబ్రవరిలో రాసిన ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అయితే ముందుగా మనకి అనౌన్స్ చేశారు. కొద్ది రోజుల తర్వాత ఆ పీడిఎఫ్ అనేది డిలీట్ చేయటం జరిగింది. చాలామందికి ఒక డౌట్ వచ్చింది, ఎందుకు మళ్ళీ రిజల్ట్స్ అనేది పీడిఎఫ్ అనేది డిలీట్ చేశారు వెబ్సైట్లో అని. కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి ఆ రిజల్ట్లో. సో ప్రజెంట్ అయితే అఫీషియల్గా రివైజ్డ్ సెలెక్టెడ్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది ఇప్పుడే ఈరోజే. సో నెక్స్ట్ అది ఓన్లీ ఛార్జ్మెంట్ సంబంధించి పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ ఫర్ ట్రేడ్స్మ్యాన్ మేట్ విల్ బి హోస్టెడ్ షార్ట్లీ. అందులోనూ కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. మేబీ ఎవరైనా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇందులో ఏంటి అంటే ఛార్జ్మెంట్లో ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ అయితే పీడిఎఫ్ అయితే కొత్తగా ఇచ్చారు. సో ఆ పీడిఎఫ్లో మీరు చూసుకోవచ్చు. ఒకవేళ కొన్ని కట్ ఆఫ్లు అయితే తగ్గినాయి. ఫస్ట్ ఒక మార్కు 2 మార్కుల కట్ ఆఫ్స్ అయితే తగ్గినాయి అన్నమాట. సో ఓన్లీ ఛార్జ్మెంట్ సంబంధించింది మాత్రమే ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రీ రిక్రూట్మెంట్ ఫార్మాలిటీస్ అనేది ఉంటాయి. వాళ్ళకి కాల్ లెటర్స్ అనేది ఈమెయిల్ ద్వారా కానీ బై పోస్ట్ ద్వారా కానీ పంపిస్తారు. ఇది టోటల్గా ప్రీ అపాయింట్మెంట్ లెటర్స్ అనమాట. సో అవి వచ్చిన తర్వాత మీరు ఆర్టీఓ ప్రాసెస్, పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకొని మీరు ఎక్కడైతే పోస్టింగ్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ జాయినింగ్ లెటర్స్ కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ ట్రేడ్స్మెన్ మేట్ టీఎంఎం అయితే త్వరలోనే అది కూడా కొంచెం చేంజింగ్స్ అవుతున్నాయి. ఆ చేంజింగ్స్ అయిన వెంటనే కూడా అవి కూడా మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అవే ఫైనల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది చాలామందికి డౌట్. సో అవైతే సెప్టెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ మధ్యలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఫైర్మెన్ అయినా సరే, అలాగే ఎంటీఎస్ అయినా, ట్రేడ్స్మెన్ మేట్ అయినా, ఛార్జ్మెన్ అయినా సరే అన్నీ కూడా ఒకేసారి ఉంటాయి. 2-3 డేస్లో ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేస్తారు. సో అవైతే సెప్టెంబర్ 1st వీక్ మీకు హాల్ టికెట్స్ అనేది వస్తాయి. సెప్టెంబర్ 8 ఆర్ 10 మధ్యలో మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 4 ఆర్ 5 ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మీరు రాసిన ఎగ్జామ్ కీ అనేది అంటే క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. తర్వాత 4 మంత్స్ 3 to 4 మంత్స్లో మీకు రిజల్ట్స్ అనేది కూడా అనౌన్స్ చేస్తారు. ఇది ప్రాసెస్. సో ఎగ్జామ్ అనేది 3 to 5 ఫిబ్రవరి మధ్యలో రాసిన వాళ్ళకి ఇవి రివైజ్డ్ రిజల్ట్స్ అన్నమాట ఇవి. సో ఎవరైతే ఒకసారి రాశారో ఒకసారి చెక్ చేసుకోండి. బోర్డర్లో అంటే కట్ ఆఫ్ దగ్గరలో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ కట్ ఆఫ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇంకా వెయిటింగ్ లిస్ట్ రావచ్చు. ట్రేడ్స్మెన్ వెయిట్ అయితే వస్తుంది. ఛార్జ్మెన్ అయితే కొంచెం కష్టం. మ్యాక్సిమం డ్రాఫ్ట్మెన్ ఇవైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ వెరిఫికేషన్లో ఉంటుంది. ఆ టైంలో ఎవరైనా రిజెక్ట్ అవ్వచ్చు. సో ఛార్జ్మెన్ అయితే రిజెక్ట్ అయితే కష్టం. ఇది ఈరోజు మనం చూసుకునే అప్డేట్ ఇది. సో నెక్స్ట్ టీఎంఎం అఫీషియల్ రివైజ్డ్ రిజల్ట్ మీకు వచ్చేటప్పుడు మీకు అనౌన్స్ అనేది చేస్తారు. అలాగే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇస్తుంటాను. అది రైల్వేస్కి అయినా మరియు ఎస్ఎస్సి సంబంధించి అయినా డిఫెన్స్ ఎగ్జామ్స్కి అయినా ప్రతిదీ కూడా. ఓకే, థ్యాంక్ యూ.